ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు మంత్రులు. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి 600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్న ఆయన ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంతంటే కేవలం 30,000 కోట్ల బడ్జెట్ మాత్రమే. అంటే మేము బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ. పోనీ ఆ 30,000 కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా 40% ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి. వివరాలన్నీ రేపు మళ్ళీ మీతో మాట్లాడతాం. ఒక్కొక్కటి శ్వేతపత్రం కూడా వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు.